నేను ఈ మాట తర్వాత వచ్చే ఖాళీని పూరించమంటే మనలో చాలామంది ఏం చెప్తారు? బహుశా నేను ఒక టీచర్ని, నేనొక తల్లిని, లేదా నేను సంతోషంగా ఉన్నాను, నేను అలసిపోయాను, ఇలాంటివే కదా. మన గుర్తింపంతా ఈ పదాల చుట్టూనే, ఈ లేబుల్స్ చుట్టూనే నిర్మించబడింది. కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం, ఇవన్నీ నిజంగా మనమేనా? ఈరోజు ఒక టీచర్, రేపు ఇంకో ఉద్యోగి, ఈ క్షణం సంతోషం, మరుక్షణమే విచారం. మరి ఈ లేబుల్స్, ఈ పాత్రలు, ఈ ఫీలింగ్స్ అన్నీ తీసేస్తే అసలు మిగిలేదేమిటి? ఈ పాత్రలు చూడండి. నేనొక తల్లి, నేనొక ఆర్టిస్ట్, నేనొక మేనేజర్. ఇవన్నీ మన జీవితంలో ముఖ్యమైన భాగాలే, కాదన్లేం. కానీ అవి మన పూర్తి స్వరూపం కాదు. అవి మనం ఒక నిర్దిష్ట కాలానికి ధరించే బట్టలలాంటివి. మరా బట్టల లోపల ఉన్నదెవరు? అంటే ఈ మార్పులన్నింటి మధ్యలో అస్సలూ మారని ఒక కేంద్రం ఏదైనా ఉందా? మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సైలెంట్ విట్నెస్ లాగా స్థిరంగా ఉండేదేదైనా ఉందా? బహుశా ఈ నేను అనేది మనమనుకునే ఈ తాత్కాలిక పాత్రలు, ఫీలింగ్స్ కంటే చాలా ప్రాథమికమైనదైతే? ఈ ప్రశ్నలు కేవలం ఏదో ఫిలాసఫీ కోసం కాదు. ఇది మన జీవితంలో మనం అనుభవించే ఒక నిశ్శబ్దమైన బాధకు మూలం. ఎప్పుడైతే మనం దేనినైతే నేను అని బలంగా పట్టుకుంటామో అది మన నుండి దూరమైనప్పుడు మనం విపరీతమైన బాధను అనుభవిస్తాం. ఉదాహరణకి చూడండి, ఒక ఉద్యోగం పోతే కేవలం జీవనోపాధి పోయినట్టు కాదు, మనలో ఏదో ఒక భాగం చనిపోయినట్టు ఫీలవుతాం. ఎందుకంటే నేను ఫలానా ఉద్యోగిని అనేది మన ఐడెంటిటీగా మారిపోయింది. అనారోగ్యమొస్తే నాకు అనారోగ్యంగా ఉంది అనడం వేరు, నేనే అనారోగ్యం అన్నట్టు ఫీలవ్వడం వేరు. మనం రెండోది చేస్తుంటాం. ఇలా తాత్కాలిక స్థితులతో మనల్ని మనం ముడిపెట్టుకోవడం వల్లే ఒక శూన్యం, ఒక బాధ మనని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ చిక్కుముడిని విప్పడానికే ఒక తాళముంది. వేదాంత సంప్రదాయం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన భావన. ఇది మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చే శక్తి దీనికుంది. ఆ కాన్సెప్ట్ పేరే ఉపాధి. వినడానికి పదం కొంచెం కొత్తగా, టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. ఉపాధి అంటే ఏంటంటే ఒక వస్తువు పక్కన చేరి తన లక్షణాలని ఆ వస్తువుకి అంటించేసి అదే దాని నిజస్వరూపం అనే ఒక తప్పుడు గుర్తింపును, ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. ఇది నిజంగా తన క్వాలిటీస్ని ఇచ్చేయడం కాదు, జస్ట్ అలా అనిపించేలా చేస్తుందంతే. ఈ ఉపాధి అనే కాన్సెప్ట్ని ఇంకా తేలికగా అర్థం చేసుకోవడానికి ఒక చాలా అందమైన పోలిక ఉంది. అదే స్ఫటికం మరియు పువ్వు యొక్క ఉపమానం. అసలైన మ్యాటర్ ఇక్కడే ఉంది. మన నిజ స్వరూపాన్ని ఒక స్వచ్ఛమైన రంగులేని స్ఫటికంలా ఊహించుకుందాం. ఇప్పుడు మన శరీరం, మన మనస్సు, మన భావోద్వేగాలు, మనం పోషించే పాత్రలు ఇవన్నీ దాని దగ్గర పెట్టిన ఒక ఎర్రటి పువ్వులాంటివి. ఇప్పుడేమవుతుంది? పువ్వు దగ్గరగా ఉండటం వల్ల ఆ స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. కాని నిజంగా స్ఫటికం ఎర్రగా మారిందా? లేదు. అది ఎప్పటికీ స్వచ్ఛంగా రంగు లేకుండానే ఉంటుంది. ఆ ఎరుపుదనం కేవలం ఒక ఆరోపణ మాత్రమే. దీన్నే మన అనుభవానికి అప్లై చేద్దాం. మనం నాకు భలే కోపంగా ఉంది అన్నప్పుడు నిజానికి మనం కోపంగా లేము. మనస్సు అనే ఉపాధిలో కోపం ఉంది. ఆ కోపాన్ని గమనిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో అదే మన నిజస్వరూపం. అచ్చం స్ఫటికం, ఆ పువ్వు ఎరుపరంగుని గమనిస్తున్నట్లుగా. ఇదే ఐడియాని మన జీవితంలోని మిగతా విషయాలు కూడా అప్లై చేసి చూద్దాం. మనం గర్వంగా చెప్పుకునే మన పాత్రలు, మన హోదాలు ఇవన్నీ కూడా ఉపాధులే. అవి మనపై ఆరోపించబడినవే కాని మన సహజ లక్షణాలు అస్సలు కావు. ఒక రాజకథ తీసుకుందాం. కిరీటం, సింహాసనం, రాజ్యం ఇవన్నీ అతనికి ఉన్న ఉపాధులు. ఇవి ఉన్నంతకాలం అతన్ని రాజు అంటాం. కాని ఒకవేళ అవన్నే తీసేస్తే అతను కేవలం ఒక మామూలు మనిషి. అంటే ఆ రాజుతనం అనేది ఆ వ్యక్తిలో లేదు, ఆ ఉపాధులలో ఉంది. సరిగ్గా అలాగే సీఈఓ, తల్లి, ఆర్టిస్ట్ అనేవి మన నిజ స్వరూపం కాదు. అవి మనతో తాత్కాలికంగా ముడిపడి ఉన్న ఉపాధులు మాత్రమే. సరే, ఇప్పుడు మనం ఇంకొంచెం లోతైన చాలా ముఖ్యమైన ఉపమానంలోకి వెళ్దాం. ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. పరిస్థితుల వల్ల మనకు హద్దులున్నాయి అనుకోవడం నుంచి మన సహజ సిద్ధమైన స్వేచ్ఛను గుర్తించడం వైపు మనల్ని నడిపిస్తోంది. ఒక కుండలో ఉన్న ఆకాశాన్ని, అంటే ఘటాకాశం, మరియు బయట అనంతంగా ఉన్న మహాకాశం, ఈ రెండింటినీ ఊహించుకోండి. కుండ లోపల ఉన్న ఆకాశం ఏదో చిన్నదిగా,
ఆ కుండ ఆకారంలో బంధించబడినట్టుగా కనిపిస్తుంది. కాని ఆ కుండ పగిలిపోతే ఏమవుతుంది? లోపలి ఆకాశం బయటి ఆకాశంతో కలిసిపోతుంది. ఎందుకంటే అవి ఎప్పుడూ వేరు కాదు, ఒక్కటే. ఆ పరిమితి అనేది నిజం కాదు, అది కేవలం ఆ కుండ అనే ఉపాధి సృష్టించిన ఒక భ్రమ. ఈ అద్భుతమైన పోలికలో మన శరీరం మరియు మనస్సు ఆ కుండలాంటివి. మన నిజస్వరూపం అంటే ఆ శుద్ధ చైతన్యం, అది ఆ అనంతమైన ఆకాశం. మనం ఎంతో పరిమితంగా ఉన్నామని ఫీలవ్వొచ్చు, కాని మన అసలు స్వరూపం ఎప్పుడూ అపరిమితమైనదే, హద్దులు లేనిది. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దీని లక్ష్యం మన శరీరాన్ని లేదా మనసును నాశనం చేయడం కాదు, ఆ కుండను పగలగొట్టడం కాదు. లక్ష్యమేంటంటే మనల్ని మనం కుండగా భావించే ఆ తప్పుడు ఆలోచనను పగలగొట్టడం. మనం కుండ కాదు, మనం ఆకాశమని గ్రహించడం. ఆ పరిమితి అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే అని తెలుసుకోవడం. అయితే ఈ అవగాహన మన రోజువారీ జీవితాన్ని ప్రాక్టికల్గా ఎలా మారుస్తుంది? ఇది మన ఆలోచనలతో, మన ఫీలింగ్స్తో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ విషయం అర్థం కాకముందు కొంచెం అలసటగా అనిపిస్తే వెంటనే అమ్మో నేను అలసిపోయాను అని అనేస్తాం. కానీ ఈ అవగాహనతో ఓకే, శరీరంలో అలసట అనే అనుభవం కలుగుతోంది అని గమనించగలుగుతాం. నేనొక ఫెయిల్యూర్ అని మనల్ని మనం ముద్ర వేసుకునే బదులు నాలో ఫెయిల్యూర్ అనే ఒక ఆలోచన వచ్చి వెళ్తోంది అని చూడగలుగుతాం. అనుభవంలో మునిగిపోవడానికి, దాన్ని సాక్షిగా గమనించడానికి మధ్య ఉన్న తేడా ఇది. ఆకాశంలో మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని వాటివల్ల ఆకాశానికేమీ కాదు, ఆకాశం ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది. అలాగే మన చైతన్యం అనే ఆకాశంలో ఆలోచనలు, భావాలనే మేఘాలు వస్తూపోతూ ఉంటాయి. కాని మన నిజ స్వరూపం వాటివల్ల ప్రభావితం కాదు. అప్పుడు మనం మన అనుభవాలకు బాధితులుగా ఉండం, వాటికి నిశ్శబ్దమైన ఆశ్రయంగా మారతాం. కాబట్టి అంతిమంగా మనం తెలుసుకోవాల్సింది ఇదే: మనం చేసే పనులు, మన అనుభవాలు, మన బాధలు ఇవన్నీ శరీరం, మనసు అనే ఉపాధులకు చెందినవి. కాని మన నిజస్వరూపం శాశ్వతమైన, శాంతమైన, క్రియారహితమైన సాక్షి. మనం దృశ్యం కాదు, ద్రష్ట. చూసేవాళ్లం, చూడబడే వస్తువులం కాదు. ఈ మొత్తం వివరణను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మనం ఆ పువ్వు యొక్క రంగు కాదు, మనం ఆ స్వచ్ఛమైన, మచ్చలేని స్ఫటికం. ఆ రంగు కేవలం ఒక తాత్కాలిక ప్రతిబింబం, అంతే. చివరగా ఒక ఆలోచనతో ముగిద్దాం. మనల్ని మనం పిలుచుకునే పేర్లు, మనం ధరించే పాత్రలు, మన గుర్తింపులు ఇవన్నీ మన భుజాల మీద నుంచి ఒక్క క్షణం సున్నితంగా పక్కన పెడితే అప్పుడు ఏం మిగులుతుంది? ఈ ప్రశ్న మీకోసమే.